హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రీజనల్ రెసిపీస్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది మోరు కొలంబు. దీనికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ లిస్ట్ నేను ఆల్రెడీ స్క్రీన్ మీద ఇచ్చేసాను మీ రెఫరెన్స్ కోసం. ఐటమ్స్ కూడా చూపిస్తున్నాను, మీరు దాన్ని చూసి ఆ ఐటమ్స్ అన్ని రెడీ చేసుకోవచ్చు. ఇది మన తమిళనాడు, కేరళ వైపు రెగ్యులర్ గా రైస్ తో తినడానికి వండుకునే వంటల్లో ఒకటి. పప్పుకి బదులుగా ఆన్ రెగ్యులర్ బేసిస్ మనం రైస్ తో తినొచ్చు. చాలా కంఫర్ట్ ఫుడ్ అన్నమాట ఇది. దీనికి కొంచెం కందిపప్పు, కొంచెం రైస్ తీసుకొని నేను రోస్ట్ చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసి దాన్ని కొంచెం నీళ్ళలో వాష్ చేసుకొని సోక్ చేసుకుని ఒక అరగంట గంట సోక్ చేసుకుని పెట్టుకోవాలి. దానివల్ల అది కొంచెం సాఫ్ట్ గా అవుతుంది. మనం దాన్ని మిక్సీ పట్టినప్పుడు మంచిగా మెత్తగా పేస్ట్ అవుతుంది అనమాట. చాలా మంది అటువైపు వాళ్ళు రోస్ట్ చేయకుండా కూడా అలాగే జస్ట్ వేసేస్తారు. వెల్, దీనికి నేను బెండకాయలు తీసుకుంటున్నానండి. బెండకాయలు కాకుండా మీరు మనకి బూడిద గుమ్మడికాయ అంటారు, మీకు తెలిసి ఉండొచ్చు, వైట్ యాష్ గార్డ్, అది దాంతో కూడా చేస్తారు. ఒకవేళ వైట్ యాష్ గార్డ్ కనుక మీరు తీసుకుంటే దాన్ని ముందు నుంచి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. దాన్ని జస్ట్ ఉడకబెట్టి నార్మల్ గా చేసుకోవచ్చు. దాంతో కూడా ఒక రెసిపీ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి నేను బెండకాయలతో చేస్తున్నాను కాబట్టి బెండకాయల్లో జిగురు ఉండకుండా ఉండడానికి దాన్ని కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు ఇంతైనా నాకు సబ్స్క్రైబర్స్ వస్తారనేసి. నాకు తెలీదు మీలో ఎంతమంది నా ఛానల్ చూస్తారు, ఎంతమందికి యూస్ఫుల్ అవుతుందని. కానీ చూసే వాళ్ళకి ఒక క్వశ్చన్ రావచ్చు, ఇన్ని సంవత్సరాల తర్వాత వీడియో ఎందుకు వస్తుంది, ఇన్ని సంవత్సరాలు ఏమైపోయారు అనేసి. కొన్ని పరిస్థితుల కారణంగా, కొన్ని విషయాలు కారణంగా నేను వీడియోస్ పెట్టలేకపోయాను. బట్ మీలో ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి, నేను తప్పకుండా దానికి ఆన్సర్ చేస్తాను. మనం రెసిపీకి తిరిగి వద్దాం. నేను సోక్ చేసి పెట్టుకున్న రైసు, పప్పు ఒక మిక్సర్ జార్లో తీసుకున్నాను. దాంతోపాటు కొంచెం బ్లాక్ పెప్పర్స్ కూడా యాడ్ చేస్తున్నాను. జీలకర్ర కొంచెం తీసుకున్నాను. జీలకర్రలో కొంచెం మనకి తడకాకి వదిలేసి మిగతాదంతా మిక్సర్ జార్లో తీసుకోవాలి. దీన్ని సాంబార్ ఆనియన్ అని అంటారు. చిన్న చిన్న ఆనియన్స్ దొరుకుతాయి. మన తమిళనాడు, కేరళ వైపు ఎక్కువగా ఇదే యూజ్ చేస్తారు. దీనికి ప్రత్యేకంగా చిన్న ఆనియన్స్ అయితేనే టేస్టీగా వస్తుంది, పెద్ద ఆనియన్స్ వేయొద్దు. దాంతోపాటు కొంచెం కొబ్బరి కూర కానీ ముక్కలు కానీ వేసుకోవచ్చు, ఫ్రెష్ కొబ్బరి. ఒక అల్లం కట్ చేసుకొని పీసెస్గా చేసుకొని అది కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, దాంతోపాటు ఒక 3-4 పచ్చిమిరపకాయలు తుంచి కొంచెం చిన్నగా చేసుకొని వేసుకోండి. ఇందులో వేరేగా ఏమి మనకి రెడ్ చిల్లీ పౌడర్ గట్ట పడదండి. ఓన్లీ మనకి స్పైస్నెస్ అనేది మిర్చి వల్లనే వస్తుంది, తర్వాత బ్లాక్ పెప్పర్ వల్ల వస్తుంది. సో మీకు కనుక ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే మీరు తడకా వేసేటప్పుడు కానీ కూర చేసేటప్పుడు కానీ ఒక 2-3 పచ్చిమిరపకాయలు చీల్చి మధ్యలోంచి వేసేసుకోవచ్చు. దానివల్ల మీకు స్పైస్ బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ నేను పెరుగు తీసుకుంటున్నాను. ముఖ్యంగా పుల్ల పెరుగు తీసుకోవద్దు, ఫ్రెష్ కర్డే తీసుకోండి. ఏ రెసిపీకైనా మీరు కర్డ్ కూరల్లో వేయాలనుకున్నప్పుడు దాన్ని మంచిగా వెస్ట్ చేసి స్మూత్ గా చేసుకున్న తర్వాతే వేయండి. అదర్వైజ్ అది గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా, దానివల్ల టెక్స్చర్ కూరది పాడైపోతుంది. పైగా పెరుగు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫ్రిడ్జ్ లోంచి తీసుకొని పక్కన పెట్టుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు విస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే వేడి వేడి దాంట్లో ఎప్పుడైనా వేస్తే పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను బెండకాయలు ఫ్రై చేశాను కదా, అవి తీసి సైడ్కి పెట్టేసుకున్నాను. అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుని ఆ ఆయిల్లోనే కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత అందులో జీలకర్ర, కొంచెం హింగు కూడా వేసాను. దాంతోపాటే కొంచెం కరివేపాకు, తర్వాత గుండు చిల్లీ అనేసి మనకి ఎండుమిర్చి దొరుకుతుంది. ఇది తమిళనాడు వైపు కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తారు. బట్ ఇది మీకు దొరకకపోతే, ఒకవేళ లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీ ఉంటాయి కదా, డ్రై రెడ్ చిల్లీస్, అవి కూడా కొంచెం తుడుముకొని వేసుకోవచ్చు మీరు, ఒక 3-4. మీకు ఒకవేళ కొంచెం కారంగా కావాలనుకుంటే ఈ టైంలో 2 మిరపకాయలు కూడా ఈ ఆయిల్లో వేసుకోవచ్చు.
ఇదంతా కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మీరు మసాలా చేసి పెట్టుకున్నారు కదా, ఆ పేస్ట్ని అందులోకి వేసేయాలి. ఆ పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు కలుపుతూనే మధ్యలో పసుపు, ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఒక 3-4 నిమిషాల్లో కొంచెం అది చిక్కబడినట్టు, గట్టిపడినట్టు అవుతుంది. దాంట్లో ఏమి ఉండలు గట్ట కట్టుకోకుండా మీరు ఎన్ష్యూర్ చేసుకోవాలి కలిపేటప్పుడు. ఎక్కువసేపు కలిపేసి మసాలాని మార్చేస్తే ఉండలు కట్టుకుపోద్ది. అలా కాకుండా కొంచెం నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం ముద్దగా అయిన తర్వాత వేడి నీళ్ళు మాత్రమే వేయండి. మీరు ఇదంతా జరుగుతున్నప్పుడే సైడ్లో కొంచెం వేడి నీళ్ళు చేసి పెట్టుకోండి. చల్లనీళ్ళు పోస్తే టేస్ట్ పోతుందండి కూరకి. వేడి నీళ్ళు వేసి దాన్ని చాలా బాగా కలపాలి. అంటే మీరు ఇదంతా మిక్చర్ ఉంది కదా, పేస్ట్, అదంతా ఆ నీళ్ళల్లో డిజాల్వ్ అయిపోవాలన్నమాట. అసలు మీకు అందులో ఏమీ గడ్డలు గట్ట లేకుండా ఆ విధంగా మీరు మంచిగా కలుపుకోవాలి. నీళ్లు కొంచెం ఎక్కువే పోసుకోండి, రన్నీగా ఉండేటట్టుగా. లైక్ మనం రసం గట్ట పెడితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా మీరు ఎక్కువ పోసుకోండి. ఎందుకంటే రైస్ పేస్ట్, పప్పు పేస్ట్ వేసాం కదా, దానివల్ల ఇది చిక్కపడుతుంది, చాలా థిక్గా అయిపోతుంది కొంతసేపటికి. మీరు ఇప్పుడు వీడియోలో కూడా చూడొచ్చు ఎంత నీళ్లు నేను పోస్తున్నానని. అయినా కూడా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎంత థిక్గా అయిపోయిందని. సో ఇలాంటి ఎప్పుడైనా మీకు ఇన్ఫాక్ట్ కూర అంతా అయిపోయిన తర్వాత కూడా చల్లారిన తర్వాత మీకు చాలా థిక్గా ఉంది అని అనిపిస్తే అప్పుడు కూడా మీరు కొంచెం వేడి నీళ్ళు పోసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. అది కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది. అలా ఒక నీళ్లు పోసి 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో మీరు ఫ్రై చేసుకుని పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి ఒక 3-4 నిమిషాలు ఇంకా ఉడకబెట్టండి. బెండకాయలు ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. అలా కొంచెంసేపు ఉడికిన తర్వాత మీకు ఇది రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే, బాగా హీట్గా కాకుండా, అప్పుడే ఆ పెరుగు కూడా నార్మల్ టెంపరేచర్లో వచ్చేస్తుంది. అప్పటికి ఆ పెరుగు వేసి కొంచెం కలిపి 1-2 నిమిషాల్లో జస్ట్ లో ఫ్లేమ్లోనే, మీరు హై ఫ్లేమ్లో గట్ట పెడితే పెరుగు కడలైపోతుంది. అది ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. కలిపేసి వదిలేయండి. మీరు ఇది పప్పుకి బదులుగా అప్పుడప్పుడు మనకి పప్పు రోజు తిని రైస్తో బోర్ కొట్టినప్పుడు ఇది చేసుకొని తినండి. ఎవరికి కుకింగ్ రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు అటువంటి రెసిపీ. చాలా కమ్మగా ఉంటుందండి, పప్పులాగానే ఆల్మోస్ట్. ఇది నేను చెప్తున్నానని కాదు కానీ ఒకసారి మీలో మోస్ట్ ఆఫ్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఈ రెసిపీ. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు అప్పుడప్పుడు పప్పుకి బదులుగా మీరు కూడా ఇది వండి తింటా ఉంటారు మీ ఫ్యామిలీతో, ఐఎమ్ వెరీ షూర్. మీకు కనుక ఈ వీడియో ఏమన్నా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏమన్నా సజెషన్స్, వ్యూస్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్. వేరే వీడియోలో కలుద్దాం.